చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేశారు. 35 ఏళ్లుగా గెలవని చోట నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే వచ్చి ప్రచారం చేసి ఆ సీట్లన్నీ మనం గెలిచాం. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన ప్రతి సీటు 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసి 7కు 7 చేసి 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రావాల్సింది, కానీ ఆనాడు దురదృష్టవశాత్తు అదే రోజు వారి సోదరులు మృతి కారణంగా ఇంట్లో దురదృష్టకర సంఘటన కారణంగా వారు రాలే. అదేవిధంగా మన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట లేదా మన ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న చోట మన కూటమి తరపున మన నాయకత్వం, మన కూటమిలో ఉంటున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి మన పార్టీ విజయంకి దోహదపడుతున్నప్పుడు ఒక కార్యకర్తగా కూటమి తరపున పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని సమర్థించి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి గొప్పతనాన్ని గురించి చెప్తూ, కూటమి గురించి చెప్తూ, కూటమి తరపున చేస్తున్న పనుల గురించి చెప్తూ 5 సంవత్సరాల్లో జరిగిన ఒక విధ్వంస పాలనను మళ్ళీ గుర్తు చేస్తూ ఓటు అడగాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇప్పుడే చెప్పారు అశోక్ బాబు గారు. గతంలో మనం ఇక్కడ మాధవ్ గారిని పోటీ చేయించినప్పుడు కూటమి తరపున తెలుగుదేశం పార్టీ ఆనాడు ఇంకా జనసేన పార్టీ రూపం దాల్చలే. ఆనాడు రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద వేసుకుని మన మధ్య కార్యకర్త అత్యధిక మెజారిటీతో ఆ రోజు మాధవ్ని గెలిపించడం జరిగింది. రామచంద్రరావు గారు హైదరాబాద్లో పోటీ చేస్తే అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడ్డారు. అధికార బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టింది, దౌర్జన్యాలకు పాల్పడింది, అన్నీ జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ మన టీడీపీ మన వెంట నిలవడం వల్ల మనం ఆ ఎన్నికల్లో రామచంద్రరావు గారు మన ఎమ్మెల్సీగా మనం గెలిపించుకోగలిగాం. ఇవాళ ఆ బాధ్యత మన మీద ఉంది. మనం అందరం కలిసి పోటీ చేశాం, అందరం కలిసి గెలిచాం, అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, అందరం కలిసి ప్రజలకు మంచి చేసే పని చేస్తున్నాం. మళ్ళీ అందరం కలిసి ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది మన ప్రభుత్వం కేవలం ఏదో ఎన్నికల్లో గెలవడం కోసమే గెలవడం అనేది గెలుస్తాం, అది మనం లేదు. కానీ ఇది మన ప్రభుత్వ పనితీరు మీద, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, కేంద్రంలో మన ఎన్డీఏ పనితీరు మీద, రాష్ట్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారంటే అది అత్యధిక మెజార్టీ గెలిచినప్పుడు మాత్రమే, గెలిచి చూపిస్తేనే ప్రపంచానికి అర్థమవుతుంది. అవునయ్యా, అధికారం ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు, వాళ్ళకి ఆకాంక్షలకు మనోభావాలకు అనుగుణంగా మేము నడుచుకున్నాం కాబట్టి ఇవాళ అత్యధిక మెజార్టీతో గెలిపించారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనం అందరూ కష్టపడాలి. గెలుపుది కాదు, మనం గెలుపు గురించి చూడట్లే. ఎక్కువ మెజార్టీతో గెలిస్తే మన పనితీరు మీద అది ఒక రెఫరెండం లాగా ఉంటుంది. మన ప్రభుత్వ పనితీరు మీద రెఫరెండం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకుని మంచి పనిచేయాల్సింది. ఇవాళ గతంలోనే అధికారంలో ఉన్నప్పుడే పోటీ చేసి ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికల్లో దారుణంగా గతంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఈసారి తెలుసు, మొన్నటి దెబ్బతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు పోతే ఏమవుతుందో తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ పోకుండా వెనకల నుంచి కూర్చొని ఇక్కడ అభ్యర్థికి సమర్థిస్తున్నారు. మనం అందరం అశోక్ బాబు గారు చెప్పింది కరెక్ట్ విషయం. మనం మన ప్రత్యర్థికి వేసే ఓటు వైఎస్ఆర్సీపీకి వేస్తున్నట్టే. అంటే 5 సంవత్సరాల పాటు జరిగిన దారుణాన్ని మనం మర్చిపోతున్నట్టే. కాబట్టి ఆ విషయాన్ని ప్రజల్లో మనం వెళ్ళినప్పుడు ఓటర్ దగ్గర చెప్పాలా, ఆయన చేసేది వైఎస్ఆర్సీపీ కదా, ఆయన వెనకల నుంచి పనిచేసేది, మరి ఆయనకి వేద్దామా, లేదా మంచి అభ్యర్థిని అధికారంలో ఉంటున్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇంకో చేయి తోడవుతుంది. మండలిలో మనం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అసెంబ్లీలో మనకు మెజారిటీ ఉంది, ప్రతిపక్ష పార్టీ రావడం కూడా లేదు. కానీ మండలిలో సంఖ్యాబలం వాళ్ళకి ఉంది. సంఖ్యాబలం కారణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనం తెస్తున్న బిల్లుని ఆపుతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం మంచి చేద్దామని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని మనం తీసుకొస్తున్న బిల్లుల్ని ఆపేస్తున్నారు. ఏమంటే సంఖ్యాబలం ఉంది. కంపల్సరీ ప్రతి బిల్లు మండలికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన బిల్లుని ఆపుతున్నారు. రాజధాని నిర్మాణంలో ఏదైనా చేయాలంటే ఆ బిల్లుని ఆపుతారు. లేదా ఇంకో దాంట్లో కొత్త బిల్లు తీసుకోవాలా, కొత్త రిఫార్మ్ తీసుకురావాలనుకోండి, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు, అసత్య ప్రచారాలు చేస్తారు. కాబట్టి పెద్దల సభ, మామూలుగా అయితే మండలి అంటే పెద్దల సభ, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులైన లాజెండర్ విద్యావంతులు ఉండాల్సిన చోట మీరు ఇవాళ ఆ మండలిలో ఉన్న వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే కంపరం పుడుతుంది. సందర్భం లేకుండా మాట్లాడుతుంటారు. అబద్ధాలనైతే అది అట్లా అలవాటు అయిపోయినట్టుంది. నిజం చెప్తే తల 1000 ఒక్కలు అవుతుందని ఏమన్నా వీళ్ళకి షాపు ముందు నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక్కరు నిజం చెప్పరు.
ఒక్కరు కూడా నిజం చెప్పరు. అటువంటి చెత్తను శాసన మండలి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైనా వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులనైనా మనం తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అది ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మళ్ళీ ఒకసారి మనం ప్రజలకు దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఒకసారి వెళ్ళి ధన్యవాదాలు చెప్పి అయ్యా మంచి మళ్ళీ మన కూటమి తరపున అభ్యర్థి ఉన్నాడు, ఏదో 5 సంవత్సరాల పాలనలో ఎటువంటి పాలన జరిగిందో గుర్తు తెచ్చుకోండి, ఈ 9 నెలల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో గుర్తు తెచ్చుకోండి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభం ఏదో చూడండి. మీరు ఆశీర్వదించారు, కేంద్రం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో ఏర్పడింది, ఒక్కసారి మరొకసారి మంచి అభ్యర్థిని గెలిపించండి అని మనం ప్రజల్లోకి వెళ్ళడానికి మనకు అవకాశం కలిగించింది. కాబట్టి ప్రతి కార్యకర్త మన సొంత ఎలక్షన్గా, మన ఎన్నికలప్పుడు సొంత ఎన్నికగా భావించి మన మాధవ్ గారినో లేదా రామచంద్రరావు గారినో గెలిపించినప్పుడు ఈ ఎన్నికల్లో మన సొంత అభ్యర్థిగా మనం అనుకోవాలా లేదా? దానికోసం అనుగుణంగా పనిచేయాలా లేదా? అందరం కలిసి పనిచేద్దాం. ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ చూపించాలా. 3,45,000 ఓట్లు ఉంటే 73,245 ఓట్లు మన 7 నియోజకవర్గాల్లో ఉన్నాయి. దాంట్లో మన బీజేపీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వైఎస్ చౌదరి గారు. అన్నీ కాకుండా ఇది నా పనితీరు మీద కూడా ఒక కొలమానికంగా అవుతుంది. ఈ జిల్లాకి నేను ఇన్ఛార్జిని, ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జిని కాబట్టి ఆ పేరు నిలబెట్టాలి. మీరు మొత్తం నియోజకవర్గం, మొత్తం 33 నియోజకవర్గాల్లో మన కార్యకర్తలు పనిచేసి ఓట్లు ఇచ్చి పెద్ద మెజార్టీతో గెలిపించడం ఒక ఎత్తు అయితే, ఈ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి రేపు నన్ను అడుగుతారు, నేను చెప్పాలా పార్టీ తరఫున. అమిత్ షా గారు నన్ను అడిగారు అనుకో, ఏమయ్యా ఇన్ఛార్జిగా ఉన్నావు, మరి మన కూటమి తరఫున క్యాండిడేట్ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశారు కదా, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత మెజారిటీ వచ్చింది అన్నారు అనుకోండి, సార్ మిగతా జిల్లాకైనా తక్కువ వచ్చిందని నేను గీరుకుంటే బాగుంటుందా? కాబట్టి సహచర కార్యకర్తగా నా పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఏదైనా మన వెస్ట్కి సంబంధించిన కార్యకర్తలు ఉంటే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మనం పోటీ పడాలా. వెస్ట్ నియోజకవర్గంలో మన అభ్యర్థికి ఓట్ల శాతం, ఎందుకంటే ఎక్కువ ఓట్లు ఈ ఈస్ట్లో ఉన్నాయి, సెంట్రల్లో ఉన్నాయి, తర్వాత వెస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఓట్ల శాతంగా కూడా మనం ఎక్కువ ఓట్లు మన నియోజకవర్గాల్లో తెచ్చుకోవాల్సింది. అక్కడ మళ్ళీ స్వార్థమే, మన బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట ఎక్కువ పోటీ పడి తేవాలి. మనం టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర కూటమి ఎమ్మెల్యేలు ఉన్న వాటికన్నా బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట ఎక్కువ శాతం ఓట్లు వేయించినప్పుడే మనం భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధి కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇవాళ ఈ సమావేశం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు అడ్డూరి శ్రీరామ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దీనికి ఒక ప్రణాళిక చేసుకున్నారు, ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ఓటర్లను సంప్రదించాలి, ఎంతమందికి ఒక ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ఉండాలా, తర్వాత వాళ్ళ వివరాలన్నీ తీసుకోవడం, వాళ్ళతో నిరంతరం సంపర్కంలో ఉండడం, వాళ్ళని మాట్లాడుతూ ఉండడం, తర్వాత పోలింగ్ రోజు దాకా వాళ్ళని తీసుకెళ్లే దీనికి ఒక ప్రణాళిక కూటమి తరపున ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీని సంప్రదిస్తూ ఈ ఓటింగ్ ఎక్కువ శాతం చేసుకుని ఎక్కువ మెజార్టీతో గెలవడానికి మనం అందరము సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి ధన్యవాదాలు.